ఫ్రెండ్స్ నేను చాలా రోజుల నుంచి జీలకర్ర ట్రీ అయితే చూపిస్తున్నాను. కమ్ మా చెట్టుకైతే జీలకర్ర ట్రీ అయితే కాసింది. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకోవాలి. దాని తర్వాత అయితే అందులో హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర లీవ్స్ కట్ చేయాలి. ఎప్పటి నుంచో ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని అందులోనే వేసుకుంటే కొత్తిమీర కొద్దిగా లైట్గా వేసుకొని ఇప్పుడు గ్రో ఫ్లవర్ అయితే ఉంటుంది, అదైతే పైన వేసుకోవాలి. గ్రో ఫ్లవర్ అంటే ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను. గ్రో ఫ్లవర్ అయితే కట్ చేస్తాను. ఇవ్వండి, గ్రో ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది. దీని ఇక్కడ పర్పుల్ కలర్ ఉన్నాయి కదా, అవైతే కొద్దిగా కట్ చేసుకొని అయితే అందులో వేసుకోవాలి. నెక్స్ట్ గ్రాప్తో ఉంటుంది కదా, గ్రాప్తో అదైతే ఎలా అంటే ఆ బియ్యం ఇక్కడ ఇట్లా ఉన్నాయి చూడండి వైట్ కలర్గా, అదైతే వస్తుంది. అది గ్రీన్ టీలోనే వేయాలి. నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ గ్రాస్ ట్రీ ఉంటుంది కదా, అదైతే ఇట్లా పీకి ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట అందులోని. నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ బంగాళదుంప ప్లాంట్ పెంచుకోండి మనం. ఇట్లా ఆ బంగాళదుంపకి మట్టి ఉంటుంది కదా, మట్టి అయితే మనం పాతినప్పుడు బంగాళదుంప ఉంటుంది కదా, అది కొన్ని ఒక 24 days ఆగితే ఆ బంగాళదుంపకి ఒక పొట్ట ఉంటుంది. ఆ పొట్టలోనైతే ఒక చిన్నది గ్రీన్లా ఉంటుంది. గ్రీన్ అంటే జస్ట్ భూమికి ఉంటుంది కదా, అలాగే ఉంటుంది అచ్చం గ్లాస్కి. నెక్స్ట్ ఇదంటే దీనికి గ్రాంక్ అయితే ఇక్కడ చెస్ట్ ఇలా ఉంటుంది కదా, అదైతే దీన్నే గ్రీన్ అంటారు. దీనికి పెరిగింది, దానికి పెరగలేదు. నెక్స్ట్ అనేది ఇది పొట్ట ఉండదు, చెప్పాను కదా మీకు. ఇదేంటి నేను ఎందుకు వేసుకున్నానంటే జస్ట్ ఇదేంటి పెద్ద రాయి ఉంటుంది కదా, ఆ రాయిలోని మొత్తం తీసాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇట్లా మొత్తం వేసాను, మట్టి ఇట్లా వేసాను. దానికి అయితే ఇలాగా గ్రాప్స్ వస్తుంది, రాజీ అంటారు తెలుగులో. నెక్స్ట్ చూడండి క్లియర్గా. నెక్స్ట్ అనేది ఇక్కడ ఈ ట్రీకి కొద్దిగా పెరుగుతుంది చూడండి, అదైతే డాట్స్ అవి ఉంటే దాన్ని కట్ చేసుకొని తింటే మంచి ఆరోగ్యం వస్తుంది. అలాగే ఇది ఉంటుంది కదా ఇందాక చెప్పండి, ఇది తింటే కూడా చాలా తులసి కన్నా మంచిది. ఇది చాలా మంచిది. దీంట్లోని హనీ వేసుకొని తింటే బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.